హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సాకేత్. ఎంతో టేస్టీగా ఉండే బటర్ చికెన్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. రెస్టారెంట్ స్టైల్లో బటర్ చికెన్ రావాలి అంటే నేను చెప్పే స్టెప్స్ని ఫుల్గా ఫాలో కండి. ముందుగా కావాల్సిన పదార్థాలు: అర కేజీ చికెన్, 400 గ్రాముల బటర్, పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 3, పెద్ద సైజు టమాటాలు ఒక 3, 5-6 పచ్చిమిర్చి, కాజు, పెద్ద సైజు లెమన్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి, కసూరి మేతి. చికెన్ తీసుకోవాలి. తీసుకున్న చికెన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న చికెన్లో 1 కప్పు గడ్డ పెరుగును వేసుకోవాలి. నేను చూపించే విధంగా అలాంటి బౌల్ అయితే సరిపోతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి ధనియాలు కలిపి పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ వేయాలి. లాస్ట్లో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని 30 మినిట్స్ మ్యారినేట్ చేయాలి. తర్వాత గ్రేవీని ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా బటర్ వేసుకొని అందులో మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అందులో టమోటాస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న టమోటాస్ని బాగా కలిపి ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునే దానిలో కాజు యాడ్ చేసుకోవాలి. కాజు మనం ఎంత ఎక్కువ యాడ్ చేస్తే అంత టేస్ట్ అనేది వస్తుంది. గ్రేవీ కూడా చాలా బాగా దిగుతుంది. తరువాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచి ఆ తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, ధనియాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడించి ఉంచుకున్నాం కదా, ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి. ముందుగా అయితే వేయకూడదు. ముందుగా వేస్తే టేస్ట్ మారిపోతుంది. ఇది వేసిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేయాలి. లోపు మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి. బటర్ వేసుకొని చికెన్ అంతా ఒకసారి వేసిస్తే టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత మనం వేయించి ఉంచుకున్న ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అనేది చాలా స్మూత్గా చేయాలండి. అస్సలు ఎక్కడ కూడా గరుకుగా అయితే ఉండకూడదు. చాలా స్మూత్గా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక కడాయిలో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులో మనం వేయించుకున్న బటర్ చికెన్ని అందులో యాడ్ చేసేసుకోవాలి. బటర్ చికెన్ టేస్ట్ అనేది మనకి గ్రేవీలోనే వస్తుంది. సో మనం గ్రైండ్ చేసుకున్నప్పుడే చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే చేసుకుంటే బటర్ చికెన్ టేస్ట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. తరువాత కొంచెం షుగర్, కసూరి మేతి, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచండి. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే బటర్ చికెన్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసాం కదా. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ముందుగా నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.